సర్వపిండి తయారు విధానం. సర్వపిండికి మన వరిపిండి కొంచెం మక్కలు వేసుకున్నాను. ఆ మక్క పిండి కొంచెం మైదాపిండి, బాబు. దానికి తగినన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి తగినన్ని. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ కొత్తిమీర కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఒక గంట ముందు నానబెట్టుకొని ఈ పప్పు వేసుకోవాలి. కొంచెం నువ్వులు వేసుకోవాలి కావాల్సినన్ని. నేను అన్నం వేస్తున్నాము. పల్లీలు వేసుకోవాలి. బట్టి పల్లీలు, తర్వాత జీలకర్ర వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుంది. సాల్ట్ వేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి, సరిపోయినంత. ఇది ఒకసారి మీదనే కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ పోస్తే అన్నీ ఒక దగ్గర అయితే పిండి ఒక ముద్ద అవుతుంది కాబట్టి సరిగా కలవది. కాబట్టి ఇది ఒకసారి ఇలా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కొంచెం మైదాపిండి బాబు. కొంచెం మైదా పిండి, ఎందుకంటే అతుక్కుంటుంది. అతుక్కోకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండి వేసుకోవాలి. సర్వప్ప, గిన్నెప్ప అంటారు. తెలంగాణ స్పెషల్ సర్వపిండి అంటారు. ఇది తెలంగాణ స్పెషల్. కొన్ని వాటర్ తెలంగాణకు సంబంధించిన స్పెషల్ సర్వపిండి అంటారు. ఇది మంచి విటమిన్ ఫుడ్. ఎందుకంటే పల్లీలు, నువ్వులు, శనగలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి పొరక, ఇంకా ఇవన్నీ ఉంటాయి కాబట్టి మంచి విటమిన్ ఫుడ్ అంటారు. అందుకే దీన్ని తినడానికి ఇష్టపడతారు. ఒక బజ్జీలు, పునుగులలో ఇలా చాలాసేపు బియ్యం పిండి చాలా సేపు పిసుకుడు అవుతుంది. ఒకటే ఐటమ్ ఉంటుంది కాబట్టి కలవదు సరిగా. అది అట్లా ఉంటుంది. మంచి ఫుడ్, మంచి విటమిన్ ఫుడ్. తెలంగాణకు సంబంధించిన మంచి ఎనర్జీ. మంచిగా ఉల్లిగడ్డ మంచిగా వెచ్చగొట్టుకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేస్తేనే టేస్ట్ వస్తుంది. తెలంగాణ స్పెషల్ అంటారు. 1500 వరకు కౌంటర్ అవుతుంది. ఇప్పటికి 4 days అవుతుంది. మా హోటల్ పేరు తెలంగాణ స్పెషల్ సర్వపిండి. ఇది మ్యాక్సిమం ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు విసికితే కలిపితే ఈ విధంగా తయారైంది. ఈ విధంగా అయినటువంటి దానిని ఈ విధంగా తీసుకొని చేతికు ఇంతగానం తీసుకొని కావాల్సినంత తీసుకొని
ఇట్లా ముద్ద చేస్తూ గిన్నెప్పలో పెట్టి ఒత్తి స్టవ్ మీద పెట్టి వేయడం జరుగుతుంది. ఈ విధంగా తయారు చేసుకున్న సర్వపిండిని ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని ఈ సర్వపిండికి సంబంధించిన గిన్నెలు ఉంటాయి, అందులో ఇలా అడుక్కు ప్రెస్ చేయాలి. కొంచెం ఆయిల్ పూసుకోవాలి, అడుక్కు ఆయిల్ పూసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసి రౌండ్గా అప్ప మాదిరిగా చేయాలి. ఇందులో పల్లీలు, పుట్నాలు, నువ్వులు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉల్లి పొరక, ఆనియన్ ఇవన్నీ వేసుకుంటాం. ఈ విధంగా అయినాక ఇట్లా వేడి నూనె ఇలా పోసుకొని మంట పెట్టాలి. మంట పెడితే ఒక 5 నిమిషాలు లేకపోతే 3 నిమిషాలలో అయిపోతుంది. ఇది మా కొత్త హోటల్, కొత్తగా పెట్టాము. దీనికోసం మళ్ళీ ఒకనాడు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇది భూంపల్లి అక్బర్పేట, సిద్దిపేట డిస్టిక్ ఈడ ఉన్నది. నేను కొత్తగా చెప్తున్నా సర్వపిండి ఆయన జనాలు బాగున్నారు. ఫస్ట్ ఒక్కరోజు మిస్టేక్ అయింది. నేను కూడా యూట్యూబ్ చూసి కష్టపడ్డాను. సర్వపిండి నాకు తెలియదు, ఇంట్లో మాత్రం మా చేసేది మక్క పిండితో గిన్నెప్ప, కానీ సర్వపిండి అయితే తెలియదు. ఆయన బాగానే నేను పెట్టి 4 రోజులు అయిపోయింది, కానీ రోజు 30-40 దాకా పోతున్నాయి. ఓకే, పర్వాలేదు. మేమైతే ఇదైతే నడుస్తుంది. గోపి మంచూరియా పెట్టినాము, అది చూపిస్తాను ఒకనాడు. అదైతే తక్కువ నడుస్తుంది. ఇంకా స్టార్టింగ్ రోజు 3, 4, 5, 6 ఎగ్ బజ్జీ పెట్టినాము. అది 40 రూపీస్ ప్లేట్ పెట్టినాము. 2 గుడ్లతో సగం సగం, అది కూడా అమ్ముడు పోతలేదు. కనీసం పావు కిలో పిండి కూడా పోతలేదు. హోటల్ ఎలా రన్ అవుతుందో. ఓన్లీ 4 days అవుతుంది, చూద్దాం ముందు. ఓకే, బాయ్.